శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఎచ్చర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దారుణంగా చంపారు. సత్తారు గోపిని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై టీడీపీ నేతలు హత్య చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. తల, ఇతర శరీర భాగాలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి చంపారు. పట్టపగలు నడి రోడ్డుపై హత్య జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సత్తారు గోపి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఇదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు దారుణంగా చంపారు. సత్తారు గోపిని దారుణంగా టీడీపీ గూండాలు కొట్టి చంపారు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గుర్తు తెలియని దుండగులు ఏదైతే తలపై మరియు ఇతర శరీర భాగాలపై దాడి చేసి హత్య చేసిన ఘటన హెచ్చర్ల మండలం ఫరీదుపేట గ్రామంలోని జాతీయ రహదారి పైనే ఈ ఘటన పట్టపగలు చోటు చేసుకుంది. అయితే పట్టపగలే అది కూడా నడి రోడ్డు పైన ఇతన్ని హత్య చేయడంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ హత్య కూడా టీడీపీకి చెందిన వ్యక్తులు, టీడీపీ గూండాలే హత్య చేశారని కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి. గతంలో కూడా అదే గ్రామంలో కూన ప్రసాద్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తను ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే అర్ధరాత్రి కొంతమంది టీడీపీ గూండాలు దాడి చేసి హత్య చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఏదైతే సత్తారు గోపి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటాడు, చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. అలాంటి సందర్భంలోనే ఈ సత్తారు గోపిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన పరిస్థితి. కేవలం ఈ హత్య కూడా టీడీపీ గూండాలే చేశారని చెప్తున్న పరిస్థితి. ఓకే సునీల్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఎచ్చర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దారుణంగా చంపారు. సత్తారు గోపిని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై టీడీపీ నేతలు హత్య చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. తల, ఇతర శరీర భాగాలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి చంపారు. పట్టపగలు నడి రోడ్డుపై హత్య జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సత్తారు గోపి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఇదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు దారుణంగా చంపారు.